ఏపీ వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే బ్యాంకుల ద్వారా నగదు బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, వాలంటీర్లకు సంబంధించి ఈసీ ఓ నిర్ణయాన్ని వెలువరించింది. పూర్తి వివరాలేంటి? సంతోషి, ఇక్కడ ఐపీలో మొత్తానిగా చూసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ మరి చాలా ప్రాధాన్యత సందర్శించింది. ఇప్పటి వరకు కూడా అన్ని సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ఇస్తూ వస్తున్న పరిస్థితుల్లో ఇక కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం ఎన్నికల తరుణంలో మరి వాలంటీర్ల వ్యవస్థ విధులకు సంబంధించినటువంటి అంశాలపై చాలా పెద్ద ఎత్తున కేంద్రం అయితే మరి సంచలన నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏదైతే ప్రభుత్వం పంచుతున్నటువంటి మరి సంక్షేమ పథకాలకు సంబంధించి నేరుగా లబ్ధిదారులకు వీరు అందిస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ప్రతి నెల వృద్ధులకి, వికలాంగులకి, మిగతా వితంతువులకి కొంత సంబంధించి వీరు మరి పెన్షన్ల పంపిణీ అయితే నేరుగా చేస్తూ ఉంటారు. నేరుగా 1వ తారీఖున వెళ్ళి అవ్వాతాతలకు కానీ మరి మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంచడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల్లో ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ ఏదైతే ప్రత్యక్షంగా నగదు పంపిణీ కార్యక్రమం జరగకూడదని మరి కొంతమంది సంబంధించిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈయన మాజీ ఏపీకి సంబంధించినటువంటి మాజీ ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో ఆయన ఈ సంస్థ ద్వారా కొన్ని కార్యకలాపాలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ఈ టైంలో పనిచేయరాదంటూ ఆయన ఎన్నికల సంఘానికి గతంలో కొంత ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో చూస్తున్నాము. అంతేకాకుండా ఆయన అసలు ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకు కూడా గతంలో వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వాలంటీర్లు ఖచ్చితంగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వారు వారధులుగా పనిచేస్తున్నారు, వారు కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయడం జరిగింది. దీంతో మరి ఎన్నికల కమిషన్ అయితే కొన్ని చర్యలకైతే పూనుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక వచ్చే ఏప్రిల్ నుంచి మరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వీరి ద్వారా జరగరాదంటూ కూడా పెద్ద ఎత్తున కొన్ని నిబంధనలు అయితే విధించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో, పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మరి ఏ విధంగా మరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందని కూడా ఇప్పటి వరకు మరి ఎటు తెలుసుకోలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రతి నెల ఈ ద్వారా వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ వస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా మరి ఈ వాలంటీర్లకు బ్రేక్ పడడంతో మరి ఎటువంటి ప్రత్యామ్నాయాలు చేస్తారు, ఎవరి ద్వారా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కూడా ఇప్పటి వరకు ఒక అయోమయ పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాలంటీర్లు ఖచ్చితంగా ఎన్నికల ప్రచారాల సభల్లో ప్రచారాల్లో కానీ పాల్గొనరాదని ఇప్పటికే ఎన్నికల కమిషనర్ అయితే ఇప్పటికే జీవో జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ జీవోలో వాలంటీర్ల వద్ద ఉన్నటువంటి పరికరాలకు సంబంధించినటువంటి మరి ఏలుముద్రలు వేయించుకునే పరికరాలు కానీ ఇతర మొబైల్కి సంబంధించినటువంటి పరికరాలు కానీ ఖచ్చితంగా మరి ఆయా ప్రభుత్వ అధికారులకు మరి సరెండర్ చేయాలి, సమర్పించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు దాదాపుగా 2 నెలల పాటు విరామం ఉండే అవకాశం ఉంది కాబట్టి 2 నెలలు ఈ ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కాబట్టి ఈ 2 నెలల పాటు వాలంటీర్ల విధులకు సంబంధించినటువంటి అంశాలు బ్రేక్ పడినట్లని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే వాలంటీర్లు
మరి ప్రభుత్వం వాలంటీర్లు చెప్తూ ఉంది. ప్రభుత్వ పథకాలకు కానీ ప్రజలకు కానీ వారధులుగా నిలుస్తున్నటువంటి మరి వాలంటీర్లు ఈ ప్రస్తుతం అయితే 2 నెలల పాటు బ్రేక్ తీసుకుని ఉన్నారు, విశ్రాంతి తీసుకున్నట్టున్న నేపథ్యంలో మరి ఈ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అందించాలని కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు కానీ ఆయా ఎన్నికల కమిషనర్లకు సంబంధించినటువంటి అంశాల మీద వారు మరి తుది కసరత్తు చేసే అవకాశం కూడా ఉంది. ఇక చూసుకుంటే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంది. ప్రభుత్వం మరి అందిస్తున్నటువంటి పథకాలకు బ్రేక్ పడేటట్టుగా చంద్రబాబుకు సంబంధించినటువంటి కొంతమంది ఈ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని కూడా చెప్తూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వాలంటీర్లకు సంబంధించినటువంటి మరి అంశానికి సంబంధించినటువంటి మనం పరిశీలిస్తే 2 నెలల పాటు వీరు విధుల్లో ఉండరని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల సంఘం అయితే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మరి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది, సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో ఈ వాలంటీర్లు కూడా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సంతోషిని. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.